తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. మనతో ఆధ్యాత్మికవేత్త శ్రీ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, భగవద్గీతలో అర్జునుడికి విషాదం ఎందుకు వచ్చిందంటారు? గీత విషాదంతోనే ఎందుకు ప్రారంభమైందంటారు? పుట్టిన మనిషి పుడుతూనే ఏడుస్తూనే పుడుతున్నామా కనుక మానవుడి జీవితం వస్తూనే మొట్టమొదటి ఏడుపుతోనే మొదలవుతుంది. అప్పుడే ఆ ఏడిస్తేనే వాడు లంగ్స్ పనిచేసి వాడు ఊపిరి తీసుకుని అమ్మాయి ఆవిడ బతికే ఉన్నాడు, ఏడవకపోతే పిల్లాడు ఏడవలేదు ఏమైందా అని కంగారు పడిపోతారు పుడుతుంది. అవునండి, కనుక ఏడిపిస్తారు. మొదలు భాగం ఎవరికైనా మనందరికీ వాళ్ళు వీళ్ళు అనేటటువంటి తారతమ్యం లేదు. ఇక్కడ ఏడుపుతో మొదలవుతుంది, ఆ విషాదంతోనే మొదలవుతుంది. అది ఏడుపు ఎందుకోసం ఏంటి? ముందర అయ్యో నేను రక్షణగా ఎక్కడో లోపల ఉంటే అలాంటి చోట నుంచి నా ఊపిరి నేను తీసుకోకర్లా, నా తిండి నేను తినక్కర్లా, నన్ను నేను కాపాడుకోకర్లా, అన్నీ ఇప్పటిదాకా ఎక్కడో జరుగుతున్నాయి. ఒక కోటగోడ లాంటి దాంట్లో పెట్టేసి నన్ను దాచారు. ఇప్పుడు బయటకు వచ్చి నా పనులన్నీ నేను చేసుకోవాల్సి వస్తుంది. శిశువు మొట్టమొదటి బయటకు వచ్చాక చేసేది ఊపిరి తీయటం, ఊపిరి శ్వాస తనంతటా తను శ్వాస పీల్చుకోవటం. మరి కుయ్యోమని ఏడిచాడు అనమాట. అప్పుడు ఓహో నాకు కష్టాలు నా బాధ్యతలు మొదలైపోయినాయి అని. అర్జునుడి విషాదం. అర్జునుడి విషాదం యోగం ఎందుకు వచ్చిందంటే ఇది మొట్టమొదటి మొత్తం 18 అధ్యాయాల్లో మొట్టమొదటిది అనమాట. ఇది ప్రథమాధ్యాయం. కృష్ణుడు మొత్తం అంతా యుద్ధానికి అంతా అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు సెట్ అయిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ రథాల మీద వాళ్ళ వెనకాల సైనిక బలంతో సిద్ధంగా ఉన్నారు. యుద్ధం జరగటం మొదలవటమే తరువాయి. అలాంటి పరిస్థితుల్లో కృష్ణుడిని అర్జునుడు కోరతాడు, కృష్ణ మనం శంఖం ఉత్తే కానీ యుద్ధం ప్రారంభం కాదు. అవును, శంఖధ్వని చేసే ముందర కొంచెం నన్ను 2 సేనలకి మధ్యలోకి రథం తీసుకెళ్ళి కాస్త ఆపవా, ఒకసారి నేను అందరినీ చూసుకోవాలనుంది అంటాడు. 2 సేనలకు మధ్యలో ఇటు కౌరవ సేన పాండవ సేన అని పేర్లు పెట్టేశారు కదా. అవును, కనుక ఆ 2 సేనలకు మధ్యలోకి పోయి రథం ఆపుతాడు కృష్ణుడు. అర్జునుడు అడిగాడని అడిగి చూసుకో అంటాడు. ఇటు చూస్తే ఏమో తన అన్నదమ్ములు వీళ్ళందరూ బావమరిది దృష్టజుమ్నుడే కదా వీళ్ళకి సైన్యాధ్యక్షుడు. అవునండి, ద్రౌపదితో పాటు కలిసి పుట్టినటువంటి కమల సోదరుడు, యజ్ఞకొండంలో నుంచి బయటకు వచ్చినవాడు. మరి వీళ్ళందరూ ఇటువైపు కనిపిస్తున్నారు, తనతో పాటు వీళ్ళందరూ. ఇటు పక్కన చూస్తేనేమో మహామహులు, తాతగారు భీష్ముడు, గురువుగారు కృపుడు, ద్రోణుడు, వాళ్ళ కొడుకు అశ్వత్థామ, మరి అంతేకాకుండా ఈ 9 సోదరులు, వీళ్ళందరూ కూడా అన్నదమ్ములే కదా. అవునండి, అన్నదమ్ముల పిల్లలే కదా వీళ్ళు. కనుక అరే ఇంతమంది వీళ్ళందరూ ఏమిటి, ఇంతమంది స్నేహితులు, బంధువులు, గురువులు, తాతలు, తండ్రులు, వీళ్ళందరినీ ఇప్పుడు నేను ఈ యుద్ధంలో చంపేసి ఓడించడానికి వచ్చాను నేను. ఈ విజయం నాకు లేకపోతే ఏమైంది? దీనికోసమా ఇంతమందిని చంపేసి నేనేం మూటగట్టుకుపోతాను అనేటటువంటి దుఃఖం కలిగింది. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో భోగేన కౌంతేయ గోవింద కిం భోగం జీవితేనవా అంటాడు. కిన్నో రాజ్యేన గోవింద కిం భోగం జీవితేనవా అంటాడు. నకాంక్షే విజయం కృష్ణ నాకు అసలు విజయం వద్దు. నచరాజ్యం సుఖానిచ, రాజ్యం వద్దు, సుఖాలు వద్దు, అంతా తన వారే కదా, అంతా నా వాళ్ళే కదా. కిన్నో రాజ్యైన గోవింద ఇప్పుడు నాకు ఈ రాజ్యం ఎందుకు? కిం భోగే జీవితేనవా, ఇవన్నీ చేసి వీళ్ళందరినీ చేసి నేను ఏం కట్టుకుని పోయి బతుకుతాను? నేను ఏం భోగాలు అనుభవిస్తూ బతుకుతాను? నేను తన వాళ్ళందరినీ చూసుకునేటప్పుడు నాకు అసలు ఏమొద్దు అని దండం పెట్టేశాడు. దండం పెట్టేసి రథం దిగిపోయాడు. కృష్ణుడు అంటాడు, ఏంటి ఏం చేస్తున్నావు అసలు, మనం ఎందుకు వచ్చాం? ధర్మం బోధిస్తున్నాడు అక్కడ, నలుగురిని చంపమని చెప్తున్నాడు. నువ్వు క్షత్రియుడివి, యుద్ధం చేయటం నీ ధర్మం. నీ క్షత్రియ ధర్మం నుంచి నువ్వు పారిపోతావా? నువ్వేమన్నా ఋషివా మునివా తపస్సు చేసుకోవడానికి కూర్చుని? కాదు కదా. కానీ నువ్వు పారిపోతావా? తప్పు కదా. నీ ధర్మం యుద్ధం చేయటం, రాజ్యాన్ని రక్షించుకోవటం. మరి వాళ్ళ ప్రజలందరూ నీ మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ఉన్న వీళ్ళని చూస్తున్నా వెనకాల బోడంత మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు అవన్నీ వదిలేసి నువ్వు ఇక్కడ కూర్చుంటావా? ఏమిటి ఈ దుఃఖం, ఏమిటి ఇవన్నీ ఏమిటిలే అని చెప్తున్నాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో తన బాధ, తన గోడు వెళ్ళబోసుకుంటాడు అనమాట. వీళ్ళందరినీ చంపేస్తాం, మగవాళ్ళందరూ యుద్ధంలో చచ్చిపోతారు. మగవాళ్ళందరూ యుద్ధంలో చచ్చిపోతే స్త్రీలు మిగిలిపోతారు. వయసులో ఉన్న స్త్రీలు, వాళ్ళు భర్త లేకపోతే దగ్గర, మరి వాళ్ళందరూ విశృంఖలంగా ప్రవర్తిస్తారు. విశృంఖలంగా ప్రవర్తించడంతో అయిపోతుందా? దానివల్ల ఏమైంది? ధర్మం పోయింది. అవునండి, ధర్మం పోయింది. సంతానం అంతా మగవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారుగా. నెమ్మదిగా శ్రాద్ధాలు, పితృతర్పణాలు పోయాయి. పితరులకి నష్టమే, వాళ్ళకు కూడా పైలోకాలకి వాళ్ళు ప్రమోట్ అవుతారు కదా. అవునండి, మనం చెప్పుకుంటాం కదా, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఊర్ధలోకాలకి వెళ్తారని. ఆ లోకాలన్నీ అయిపోయినాయి, అవి పోతాయి.
అంతేకాదు ఈ విశృంఖలంగా తిరిగే ఆడవాళ్ళు అవాంఛిత సంతానాన్ని కంటారు. ఎంత ముందు చూపుతో ఆలోచించి చెప్తున్నాడో చూడండి. నా సింహాసనం కోసం, నా అంటే వాళ్ళ అన్నయ్య కూర్చుంటాడు, ఈయన కూర్చోడు. అయినప్పటికీ మనం గెలిచామని చెప్పుకోవటం కోసం, నా సింహాసనం కోసం, నా కిరీటం కోసం ఈ పురుషులందరినీ చంపేస్తే వీళ్ళ స్త్రీలు అధర్మబద్ధంగా, అవాంఛితంగా, విశృంఖలంగా ప్రవర్తిస్తే, ఆ ప్రవర్తించినందువల్ల వాళ్ళకి అవాంఛిత గర్భాలు కలిగితే, వాటి వలన వాళ్ళు సంతానం పుడితే, ఆ సంతానం ఏ కులానికి చెందుతారో, ఏ వంశానికి చెందుతారో, కులం అంటే కుదురు చెందుతారో తెలియదు కదా. తెలియకపోతే కులక్షయం అయిపోతుంది, వంశనాశనం అయిపోతుంది. అవాంఛితమైనటువంటి సంతానం పెరిగిపోయి వాళ్ళు వాళ్ళు ఎవరో ఏమిటో కూడా వాళ్ళ పుట్టుపూర్వతరాలు తెలియకుండా తండ్రి ఎవరు తల్లి ఎవరు అని చెప్పుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. పెద్దలకి చేసే ధర్మాలు మనం చెయ్యము. పిల్లల్ని పెంచటము, తర్వాత తరాలు పాడైపోయాయి, పై తరాలు పాడైపోయాయి. ఈ మధ్య తరంలో ఉన్న వాళ్ళందరినీ నేను చంపేస్తున్నాను. ఏముంటుంది ఇంకా? ఎటుపోతున్నాం మనం? అవును, దుర్మార్గపు పని, ఇంత మనల్ని కిందకి పడదోసేటటువంటి పని. కిందకంటే పితరులకు కూడా, పితృలోకాలు మనం పెడుతుంటే వెళ్తాయి. వాళ్ళు ఒక లోకం నుంచి ఒక లోకానికి, ఒక లోకం నుంచి ఒక లోకానికి వాళ్ళు ప్రమోట్ అవుతూ వెళ్తారు. వెళ్ళేటటువంటి పితృ పెట్టే తర్పణాల వల్లే. ఇప్పుడు ఒక వ్యక్తి పెట్టే శ్రాద్ధాలు, తర్పణాలు, పిండాలు ఏమన్నా అనుకుంటే, ఆ వ్యక్తి చనిపోతే అవి సరి అక్కడికి. ఆ వ్యక్తి తమ్ముళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళు పెడతారు వేరే. ఈ వ్యక్తి పరంపరలో ఇక్కడికి ఎవరికి వాళ్ళే ఒంటరిగా వస్తాం, ఒంటరిగా పోతాం. అవునండి. ఎంతమంది ఇక్కడ బంధాలు ఏర్పరచుకున్నా ఒంటరిగా వచ్చి ఒంటరిగా పోతాం. కనుక ఈ వ్యక్తి తన తండ్రికి పెట్టేవి ఈ వ్యక్తి మరణంతో సరి అయిపోయినాయి. అప్పుడు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు ఇంకో పైలోకానికి వెళ్తారు. ఓం భూర్భువస్వః అని మనం ఒకటి చేసుకుంటాం. ఓం భూహు, ఓం భూహ, ఓం సువహ, ఓం మహ అని చెప్పుకుంటున్నామా? ఆ పై 7 లోకాలు అవి. ఈ భూలోకం నుంచి వాళ్ళు భువర్లోకానికి వెళ్తారు, భువర్లోకం నుంచి సువర్లోకానికి వెళ్తారు. ఇలా పైకి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఉత్తీర్ణత జరుగుతూ ఉంటుంది. పైన 7 లోకాలు, కింద 7 లోకాలు. కింద 7 లోకాలు మనం ఒకసారి చెప్పుకుందాం. పై 7 లోకాలు, కింద 7 లోకాల గురించి కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. ఇవన్నీ ఉన్నాయి కదా. కనుక ఆ పై లోకాల వాళ్ళు పైకి వెళ్ళలేక ఎటు కాకుండా మళ్ళీ పతిత అయిపోతారు. పతితం అంటే పడిపోవటం అయిపోతుంది. అలాగే పోనీ తర్వాత తరాల వాళ్ళు ఏమన్నా పుట్టి ఉద్ధరించి మన వంశాన్ని నిలబెడుతున్నారంటే వాళ్ళు ఎవరికి పుడుతున్నారో తెలియదు, ఎక్కడ పుడుతున్నారో తెలియదు. కనుక కులక్షయం అయిపోతుంది, అవాంఛిత సంతానం ప్రబలిపోతుంది, అధర్మం ప్రబలిపోతుంది. అంటే ఒక కులం కానీ, ఒక కట్టుబాటు కానీ, అలాంటి నియమాలు ఉండవు. ఇంత విపరీతమైన దారుణాలు జరిగేటటువంటి ఈ యుద్ధం అవసరమా? ఈ రాజ్యం అవసరమా? నా రాజ్యం కోసం నేను ఇవన్నీ చంపడం అవసరమా? అంటే మళ్ళీ తనకు ఆపాదించుకుంటున్నాడు అనమాట అక్కడ. అప్పుడు చెప్తాడు, ఆ మమకారం పనికిరాదు నా నాయన. ఎందుకంటే శ్లోకం అధ్యాయం మొదలైందే ధృతరాష్ట్రుడు మమకా పాండవాశ్చైవ అంటాడు. అక్కడ నా వాళ్ళు పాండవులు అంటాడు. అంటే అక్కడికే మళ్ళీ వాళ్ళిద్దరిని ఎడగొట్టేశాడు. మమ అనేటటువంటిది ఒకటి వచ్చేసింది, మమకారం వచ్చేసింది అక్కడ. అలా అనుకుంటున్నావు నువ్వు కూడా కాబట్టే కదండి గీత వచ్చింది. దాని చుట్టే కదా తిరుగుతున్నాయి. నా కొడుకుందా, చదువుకున్నాడా, ఉద్యోగం చేసుకుంటున్నాడా అని కాదు. నా కొడుకుందా, వాడి కొడుకుందా, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో, ఎప్పుడు వస్తారో అసలు వస్తారో లేదో మనకి తెలియదు. ఆశ రాబోయే 10-15 తరాలకు సంపాదించి పెట్టేసుకుని ఇప్పుడు దారుణాలు, దుర్మార్గాలు, అవినీతులు ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు. దురాశ దుఃఖానికి చేటండి. అప్పుడు ఇప్పుడే వీళ్ళు జైలుకు పోతారు. ఇవాళ కాకపోతే రేపు పోతారు. ఇప్పుడే అనుకున్నాం కదా, ఏ శుభకర్మ చేసినా అశుభ కర్మ చేసినా దాని ఫలితం అనుభవించాల్సిందే అని. తప్పదు. ఇక్కడ మళ్ళీ భగవద్గీత మాట్లాడితే జరగదు. తప్పు చేస్తే కనుక శిక్ష పడాల్సిందే. ఒప్పు చేస్తే నీకు ఏదో మర్యాద, గౌరవం ఉంటుంది. తప్పు చేస్తే నీకు శిక్ష నీకు తప్పదు. అంతేగాని నేను కర్మ మాత్రమే చేశాను, నా సంబంధం లేదు, నేను ఊరికే కత్తితో పొడిచాను, ఆ కత్తి తప్పు, అదేళ్ళు పొడుచుకుంది అంతే, నేను ముట్టుకున్నాను అంతే అంటే లాభం లేదు. ఇతనికి అర్జునుడికి అప్పుడు కృష్ణుడు అన్నీ చెప్తాడనమాట. కూర్చోబెట్టి, అసలు వాళ్ళందరూ నీ వాళ్ళని ఎందుకు అనుకుంటున్నావు, వాళ్ళు ఇంకా బతుకున్నారని ఎందుకు అనుకుంటున్నావు, ఇవన్నీ తర్వాత యోగాల్లో చెప్తాడనమాట. ముందర మాత్రం అర్జునుడి దుఃఖం అంతా విన్నాడు. దుఃఖం చూడు, మరి ఎంత పెద్ద యోధులందరూ వరుసగా రథాల మీద తీరి, ఇదిగో ఈ రథం మీద ఈయనున్నాడు, ఈ రథం మీద ఈయనున్నాడు, ఈ రథం మీద ఈయనున్నాడు, ఇదిగో ఇప్పుడు నేను వీళ్ళని చంపేస్తా, ఇవన్నీ చంపటాలు నాకు నువ్వు పెట్టావేమిటయ్యా? నాకు వీళ్ళందరినీ చంపాలని లేదు, వీళ్ళందరినీ పోగొట్టుకోవాలని లేదు. వాడు నా మిత్రుడు, వాడు నా సోదరుడు, వీడు నా స్నేహితుడు, వాడు నా గురువు, వీడు నా తాత, వీడు నా తండ్రి, వీడు నా మామ, ఇంతమంది ఇలా ఉన్నారు, వీళ్ళందరినీ చంపి నేను ఏం బాగుకుంటాను అని అడిగితే అదే అర్జున విషాదం. అక్కడి నుంచి
అర్జునుడి అజ్ఞానాన్ని పోగొట్టడానికి కృష్ణుడు ఉపక్రమించి గీతా సారం అంతా చెప్తాడనమాట. చెప్పి అర్జునుడిని యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. నపుంసకుడిలాగా నేను యుద్ధం చేయనని మాట్లాడటానికి వీల్లేదని నపుంసకుడా అంటాడు. యుద్ధం చేయనంటానికి వీల్లేదు, లేచి కూర్చో, రథం మీదకి రా, ఆయుధం పట్టు, బాణం వెయ్యి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను. సరే, ఎక్కాక మొట్టమొదటిసారి బాణాలు ఎవరు కొట్టాడు? తాత, గురువులు ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురును, వాళ్ళకి నమస్కార బాణాలు, పాదాలకు బాణం వేస్తాడు. పాదం ముందర బాణాలు కూడా నమస్కారం. అంటే తను వెళ్ళి నమస్కరించలేడు కదా స్వయంగా పాదాలకు, మరి యుద్ధంలో ఉన్నారు అందరూ కనుక మొట్టమొదటి బాణాలు ఆ భీష్ముడికి, ద్రోణుడికి, కృపుడికి నమస్కార బాణం వేస్తాడు. వేసి తర్వాత వాళ్ళనే మట్టుబెట్టాడు. అది వేరే విషయం. వాళ్ళతోనే యుద్ధం చేసి వాళ్ళనే నిర్జించాడు. కానీ మొట్టమొదట నమస్కారంతో మొదలుపెట్టి ఆశీర్వచనం తీసుకుంటున్నాడు అనమాట. నేను మీద యుద్ధం చేయడానికి వచ్చాను, నన్ను ఆశీర్వదించు అని చెప్తున్నాడు అనమాట. అంటే నమస్కార బాణాలు వేయటం అర్జునుడి నుంచే మొదలైంది. అంటే ముందర బాణం వేసేసి తర్వాత వాళ్ళ మీదకే వెళ్ళటం. అంటే వాళ్ళు అధర్మ వర్తనలో ఉన్నవాళ్ళు కనుక, అంటే అధర్మం సైడ్ ఉన్నవాళ్ళు కనుక తప్పనిసరిగా అధర్మం వైపు ఎవరైతే ఉంటే వాళ్ళకే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా తగులుతుంది కదా. వాడికి ఒక్కడికే తగలదు కదా, చుట్టుపక్కల నిప్పో చోటు ఉంటే ఏమవుతుంది? ఎంత ధర్మాత్ముడైనా అధర్మం వైపు ఉంటే ఆ తిండి నేను తిన్నాను కదా, అదంతా ఆ రక్తం అంతా ఓడిచేదాకా నేను ఇక్కడ ఉండాల్సిందే అన్నాడుగా పాపం. తప్పదు. ఇది అర్జున విషాద యోగంలో అసలు విషయం. విషాదం అర్జునుడికి అందుకోసం వచ్చింది. అయ్యో, నా వాళ్ళందరినీ నేను చంపేసుకుంటున్నానా అని. అప్పుడు కృష్ణుడు చెప్పే బోధే మీ గీతా రహస్యం. అది సంగతి. చాలా బాగా వివరించారమ్మా. నమస్కారం అండి.